పోసాని కృష్ణమురళి గారిని ఒకే కాంటెక్స్ట్ మీద కుప్పలు కుప్పల కేసులు పెట్టి కుప్పలు కుప్పల స్టేషన్లకు తిప్పి సుఖలు చూపించారు పాపం. సరే, ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే సందర్భంలో కూడా సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టిన చాలా కేసులలో కూడా హైకోర్టు చెబుతూనే ఉంది, బిఎన్ఎస్ 111 సెక్షన్లు ఎట్లా పెడుతున్నారు, ఎట్లా వర్తిస్తాయని చెప్పి అడుగుతూనే ఉంది. అయినా పోలీసులు వినడం లేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అవుతూ ఉంది. తాజాగా మళ్ళీ సుళ్ళూరుపేట పోలీసులు పోసాని కృష్ణమురళి గారిని ఈ నెల 15న విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. పోసాని కృష్ణమురళి గారిని ఆ కేసులు ఏంటో కూడా తెలియవు. ఫస్ట్ ఇంకెప్పుడో రిమాండ్ రిపోర్ట్లు ఇంకెప్పుడో చూసినప్పుడు తెలియాలి. ఆ కేసులు ఏంటో కూడా చెప్పరు. ఏదో మరి టీటీడీ చైర్మన్ ఏదో అన్నారని చెప్పి కేసు అంటున్నారు. ఆ కేసు ఏందో కూడా తెలియదు. విచారణకైతే రమ్మని చెప్పారు. పోసాని కృష్ణమురళి గారు సుళ్ళూరుపేటలో నా మీద పెట్టిన కేసును క్వాష్ చేయమని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు సుళ్ళూరుపేట ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ మీద చాలా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు మీద అన్ని తదుపరి చర్యలు స్టే చేస్తూ, నోటీసులు కాదు, విచారణ కాదు, కేసు కాదు, అన్ని తదుపరి చర్యలు స్టే చేస్తూ విచారణ అధికారికి ఫారం 1 నోటీస్ ఇచ్చింది హైకోర్టు. నాకున్న అవగాహన ప్రకారం ఫారం 1 నోటీస్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందనే ఇస్తారు విచారణ అధికారికి. అసలు ఆ సెక్షన్లో ఈరోజు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు బిఎన్ఎస్ 111 మహిళలు అసభ్యంగా చిత్రీకరించారు, ఏంటివేంటివి సెక్షన్లు ఇవన్నీ అసలు ఆయనకు ఎలా వర్తిస్తాయి? ఒకసారి చెబితే అర్థం కాదా మీకు? ప్రతిదీ బిఎన్ఎస్ 111 అని చెప్పి పెడుతూ పోతారా? ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, అసలు ఈయనకు ఆ సెక్షన్లు ఎట్లా వర్తిస్తాయి అని చెప్పి ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి ఫారం 1 నోటీస్ ఇచ్చారు. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టే, నో డౌట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మాత్రమే ఫారం 1 నోటీస్ ఇస్తుంది హైకోర్టు. అంటే కోర్టు ధిక్కరణకు పాల్పడడం, లేదంటే కోర్టు గౌరవాన్ని తగ్గించడం. ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తప్ప వేరే టైంలో నోటీస్ ఇవ్వరు. యాక్చువల్గా వ్యక్తిగతంగా హాజరై ఆ సెక్షన్లు ఎట్లా వర్తిస్తాయో నిరూపించుకోమంటారు, లేదు రిప్లై కౌంటర్లు అయినా ఏమంటారు. సో ఆ రిప్లై కౌంటర్ ఏమని చెప్పి ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఈ నెల 24కు తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. మరి పోసాని గారి మీద అయితే ఆ కేసుకు సంబంధించి అన్ని స్టే ఇచ్చేసింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు ఇచ్చి సెక్షన్లు ఎట్లా వర్తిస్తాయో ప్రూవ్ చేయమని చెప్పి అడిగింది. మరి రిప్లై కౌంటర్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏమని కౌంటర్ వేస్తారు? హైకోర్టు ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది? కాకపోతే ఈ పోలీసు అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇంట్రెస్టింగ్. చూద్దాం ఏం జరుగుతుందో.